ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఒంగోలు నగరంలోని గద్దలగుంటపాలెంలోని 3 బొమ్మల వద్ద గల ఉచిత ట్యూషన్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 30వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు, ట్యూషన్ సెంటర్ నిర్వాహకులు నత్తల కనకారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సర్వశిక్షణ అభియాన్ ఏపీసీ దాసరి అనంత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితంలోని ముఖ్య ఘట్టాల గురించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. అనంతరం నత్తల సెల్వి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యూషన్ ప్రాంగణంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు తినుబండారాలు పంపిణీ చేశారు.
దేశ భవిష్యత్తును మార్చి మన జీవితాలని ఉన్నత శిఖరంలో నిలబెట్టినటువంటి ఒక మహానాయకుడిని మనం కోల్పోయిన రోజు. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనల్ని వదిలి మరణించిన రోజు. యాక్చువల్గా మరణించినప్పుడు మనం పెద్దగా సెలబ్రేట్ చేసుకోకూడదు, కానీ ప్రత్యేకించి మనం అంబేద్కర్ గారి జీవితాన్ని మనం చూసిన తర్వాత ఆయన మరణాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన జీవితంలో మనకిచ్చినటువంటి కొన్ని విలువలు, ఆయన జీవితంలో మనకి నేర్పించినటువంటి కొన్ని బాధ్యతలు, ఆయన జీవితాన్ని చూసుకొని మనం మార్చుకోవాల్సినటువంటి కొన్ని పద్ధతులు, వీటన్నిటికీ వెనుక జాగ్రత్తగా ఆలోచిస్తే జాతి నిలబడాలన్నా, జాతి ముందుకెళ్ళాలన్నా, దేశ భవిష్యత్తులో జాతి యొక్క పాత్రని మొత్తము తెలియాలన్నా కూడా మొత్తానికి కారణం ఒకటే. ఆ ఒకటేంటంటే విద్య, చదువు. చదువుతో మాత్రమే మనం నిలబడగలం, చదువుతో మాత్రమే మనం గెలవగలం, చదువుతోనే మాత్రమే మనం పోరాడగలం. సో మనం నిలబడాలన్నా, పోరాడాలన్నా, గెలవాలన్నా, ఆ గెలుపుని చివరిదాకా నిలుపుకోవాలన్నా మనకున్నటువంటి ఒకే ఒక అస్త్రం ఏంటంటే చదువు. సో అంబేద్కర్ గారి జీవితంలో మనం మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది చదువు గురించి. ఆ చదువు కోసమే ఒక మంచి కాన్సెప్ట్ తోటి ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాడు కనకారావు అన్న. యాక్చువల్గా కనకారావు అన్న ఈ ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నేనే ఒకరోజు వచ్చి కలిశాను. అప్పటికి నేను ఇంకా ఏపీసీగా కూడా ఛార్జ్ తీసుకోలేదు. మామూలుగా ఉన్నప్పుడే అన్న దగ్గరికి వచ్చి, అన్న మంచి కాన్సెప్ట్ తీసుకున్నామన్నా, ఈ దీనికోసమే కదన్న మన జీవితాలు ఇలా ఆయన పోరాడింది అని చెప్పి అనిపించింది. ఇలాంటి అకేషన్లో నేను ఈరోజు భాగం పంచుకోవటం చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి కార్యక్రమం ముందు ఇంకా బాగా చేయాలి. పిల్లల్లో నుంచి మరో అంబేద్కర్ని మనం చూడాలి అనేది నా ఆశయం. మన జాతిలో ఇంకొక అంబేద్కర్ పుడతాడో లేదో తెలియదు, కానీ కనీసం ఆయన ఆశయాలను తీసుకెళ్లేటువంటి వ్యక్తులు గనక ముందుకొస్తే మనం ఇంకా చాలా బాగా గెలవగలం, పోరాడగలుగుతాం. ఈ ట్యూషన్ పాయింట్ పెట్టినటువంటి కనకారావుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పిల్లలకి ఇలాగే తను ఉచితంగా ఇంత చక్కటి ట్యూషన్ పెడుతూ ఇంత సర్వీస్ చేస్తున్నాడు. ఈ సర్వీస్ అంతా వేస్ట్ కాకుండా పిల్లలు ముందుకు గనక వెళితే మనం మన జాతికి ఎంతో కొంత మనం వెనక్కి తిరిగి ఇచ్చినట్టే. మన సొసైటీకి మనం ఏమైనా చేసామా వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, నా జాతికి నేను ఏమన్నా చేశానా అని. అన్న అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇక్కడున్న వాళ్ళందరం కూడా మనకి ఇంత జీవితాన్ని ఇచ్చినటువంటి మన దేశానికి కానీ మనకి కానీ వెనక్కి ఏదన్నా ఇవ్వగలమంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే ఇవ్వగలగాలి. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు చాలా మంచి శుభదినం. డిసెంబర్ 6 మన భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతి సందర్భంగా మామిడిపాలెం కమ్యూనిటీ హాల్లో మన నత్తల కనకారావు గారి ఆధ్వర్యంలో ట్యూషన్ పాయింట్ అనేది ఒకటి ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంతోమంది పిల్లలు, దాదాపు 89 మంది పిల్లలు ఇక్కడ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రామ్ లాగా ఇక్కడ ఒక ట్యూషన్ అనేది ఏర్పాటు చేసి ఆ పిల్లలకి విద్య అనేది ఉదయం నుంచి స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలు సాయంకాలం స్కూల్స్ తర్వాత అటు ఇటు చిల్లర మల్లరగా తిరగకుండా, వాళ్ళు టైం వేస్ట్ కాకుండా, అలాగే ఎన్నో వేలు ఖర్చు పెట్టి ట్యూషన్స్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లలందరినీ హక్కును చేర్చుకొని కనకారావు గారు ఈ ట్యూషన్ చెప్పిస్తున్నారు. ఒక 7 టీచర్స్తో చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. అట్లాగే మన ఈ రోజున ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చక్కగా మంచి బాటలో నడుస్తూ ఉన్నారు. అలాగే మేమందరూ ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నాము అని అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం స్ఫూర్తి ప్రదాత, స్ఫూర్తిదాయకంగా నిలిచేటటువంటి వ్యక్తి, అందరికీ కూడా ఎప్పటికీ అందరి మనసులో నిలిచిపోయేటటువంటి గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి పిల్లవాడు నడవాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పిల్లల భవిష్యత్తు మంచిగా రూపుదిద్దుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు మన ఏఎంసీ డైరెక్టర్ అనిత గారి వాళ్ళ పాప సెల్వి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ,
MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.